రామ్ చరణ్ మరియు బుచ్చిబాబు ఒక మూవీ చేస్తున్నారని అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఎప్పుడో పట్టాలెక్కాల్సింది. కానీ శంకర్ గారు ముందుగా 'ఇండియన్ 2' మూవీ తీసి, ఆ తర్వాత 'గేమ్ చేంజర్'ని ల్యాగ్ చేసి రామ్ చరణ్ ఎటూ కదలకోకుండా చేశారు. దాంతో బుచ్చిబాబు గారి మూవీ డిలే అవ్వుకుంటా వస్తుంది. కానీ ఇంకా బెంగేమీ లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్నే షెడ్యూల్ 1 అనేది పూర్తయిపోయింది. ఇప్పుడు రామ్ చరణ్ గారితో కీలక సన్నివేశాలు షెడ్యూల్ 2లో కూడా స్టార్ట్ చేశారు మైసూర్‌లో. ఆ తర్వాత షెడ్యూల్ 3 వచ్చేసి రామోజీ ఫిల్మ్ సిటీ సెట్‌లో ఏస్తారని తెలుస్తూ ఉంది. ఇంకా ఈ సెట్ 2 మరియు సెట్ 3 ఏదైతే జరగనుందో అక్కడ జాన్వీ కపూర్ మరియు మన మున్నాబాయితో కూడా కీలక సన్నివేశాలనేవి షూట్ చేస్తారని తెలుస్తుంది. బుచ్చిబాబు గారు 'రంగస్థలం' మూవీ నుంచి రామ్ చరణ్ అంటే వీరాభిమానిగా మారిపోయాడు. ఏదైతే 'రంగస్థలం' టైంలోనే బుచ్చిబాబుకి మాటిచ్చేశాడు రామ్ చరణ్ ఒక మూవీ ఖచ్చితంగా చేస్తా అని. అందుకనే ఫస్ట్ కాపీని రామ్ చరణ్‌కే చూపిచ్చి, ఒప్పించి ఇంకా మూవీ అనేది పట్టాల మీదకి ఎక్కిచ్చేస్తున్నారు బుచ్చిబాబు. టు బీ ఫ్రాంక్ 'రంగస్థలం' అంత హిట్ అవ్వటానికి బుచ్చిబాబు కీ రోల్‌గానే చెప్పుకోవాలి. బుచ్చిబాబు గారి స్క్రిప్ట్ రైటింగ్ ఎప్పుడైతే సుకుమార్ గారితో కలిసిందో అది నెక్స్ట్ లెవెల్ అవుట్‌పుట్ అనేది ఇస్తుందని మనం 'రంగస్థలంలో' చూసాం కదా! సేమ్ అదే రిపీట్ అవ్వబోతుంది. ఏదైతే జాన్వీ కపూర్ గారిని తీసుకోవటానికి కూడా కారణం అదే. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సమంత గారు ఎంత బావుంటారో, సేమ్ జాన్వీ కపూర్ గారు కూడా అంతే బావుంటారని అస్యూమ్ చేసుకొని తీసుకున్నారంట బుచ్చిబాబు గారు. ఏదైతే లేటెస్ట్‌గా వచ్చిన ఒక ఇంటర్వ్యూలో సేమ్ ఇదే సంఘటనని వివరిస్తూ బుచ్చిబాబు గారు చెప్పారు. రామ్ చరణ్ గారి కోసం ఎందుకు ఇంతలా వెయిట్ చేయటం? వేరే హీరోతో ఏదైనా మూవీ ట్రై చేయొచ్చుగా అని అడగంగా కూడా ఇలాగన్నారు. రామ్ చరణ్ గారికి చాలా అంటే చాలా పొటెన్షియల్ ఉంది. ఏదైనా మాట ఇస్తే మాట మీద నిలబెడతారు. సో, అతనికి మాట ఇచ్చినందుకు నేను కూడా నిలబెట్టుకోవాలి. అతని మూవీ అయిపోయిన తర్వాతే నేను వేరే ఏ మూవీ అన్నా చేస్తా అని బుచ్చిబాబు గారు అదే పట్టుదలతో రామ్ చరణ్ గారు లేని సన్నివేశాలన్నీ చిత్రీగించారు. ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ రావటంతో రామ్ చరణ్ గారి అన్ని సన్నివేశాలు కూడా తీస్తున్నారు. అన్నీ కుదిరితే ఈ మూవీ ఈ సంవత్సరం దసరాకే విడుదలవ్వాల్సి ఉంది. చూద్దాం ఏమవనుందో. ఈ మూవీలో చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ కీ రోల్ ప్లే చేస్తున్నారని చెప్పుకోవాలి. లైక్ మన 'మున్నాబాయ్' అందరికీ తెలుసు కదా! 'మున్నాబాయ్' ఇంకా ఒరిజినల్ పేరు అవసరం లేదని నేను భావిస్తున్నాను. తర్వాత 'జగపతి బాబు', ఆ తర్వాత 'రాజు' గారు. తెలుసు కదండీ! వీళ్ళు చాలా అంటే చాలా పెద్ద యాక్టర్స్. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎలాంటి మూవీ అవుట్‌పుట్‌ని డిజైన్ చేస్తున్నారో అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. అండ్ మూవీకి మనం పర్టిక్యులర్‌గా ఇదే స్టోరీ అని డిసైడ్ అవ్వలేము. టీజర్ మరియు ట్రైలర్ వచ్చే వరకు. కానీ ట్రేడ్ వర్కల్ టాక్ ప్రకారం ఇది విలేజ్ బ్యాక్‌డ్రాప్ నుంచి ఒక కుర్రవాడు స్పోర్ట్స్ ప్లేయర్‌గా నేషనల్ మరియు ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకునే ఒక వ్యక్తిగా అన్నట్లు ట్రేడ్ వర్గాలు గుర్తిస్తున్నారు. ఇది మనం ఒక్కసారి టీజర్ మరియు ట్రైలర్ బ్రేక్‌డౌన్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుందాం. అప్పటి వరకు మీరు మన ఛానల్‌ని చూస్తూ ఉండాలి కదా! సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ కూడా ఒత్తండి ఒక్కసారి. అండ్ కామెంట్ రూపంలో 'గేమ్ చేంజర్' మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్స్‌లో కూడా తెలపండి. ఇది ఘనంగా ఇనాగ్రేట్ అయ్యి దగ్గర దగ్గరగా సంవత్సరం టైం పట్టినా కూడా ఆ తర్వాత నుంచి 'గేమ్ చేంజర్' డిలే కావటం మరియు ఇండియన్ మూవీ కూడా డిలే కావటం వలన ఈ మూవీకి ఈ పరిస్థితి వచ్చింది. లేకపోతే టు బీ ఫ్రాంక్ 'గేమ్ చేంజర్' కన్నా ఇదే ముందు రిలీజ్ అయ్యేదేమో. బుచ్చిబాబు స్పీడ్ చూస్తుంటే నాకు అలాగే అనిపించింది. ఎంతైనా కూడా రామ్ చరణ్ గారి పొటెన్షియల్ అండి. గ్లోబల్ స్టార్ అంటే మీకు 'త్రిబుల్ ఆర్' గుర్తొస్తుందేమో. నాకైతే 'రంగస్థలంలో' చిట్టిబాబే గుర్తుకొస్తారు. అలాంటి సినిమా తీశాక ఏ డైరెక్టర్ అయినా కూడా రామ్ చరణ్ వదులుకోడు. అందుకని బుచ్చిబాబు కూడా రామ్ చరణ్ వదులుకోలేదనే చెప్పుకోవాలి. అండ్ జానీ కపూర్ కూడా తెలుగులో చాలా అంటే చాలా ఆఫర్స్ వస్తున్నాయనే చెప్పాలి. ఏదైతే ఓపెనింగ్ 'దేవరా'తో అందరినీ మెప్పించింది. కానీ స్క్రీన్ టైమ్ అంటే చాలా తక్కువే ఉంది. 20 నిమిషాల కన్నా తక్కువే ఉందిలే కానీ చాలామందిని ఆకట్టుకుంది. అదీ కాక శ్రీదేవి గారి బిడ్డగా పేరందుకుందనే చెప్పుకోవాలి. ఇంకా ఏఆర్ రెహమాన్ గారు. ఏఆర్ రెహమాన్ గారు మెలోడీకి పెట్టింది పేరు. అలాంటి వారిని ఏఆర్ రెహమాన్ గారిని డేట్స్ లేవన్నా, ఖాళీ లేవన్నా కూడా బుచ్చిబాబు గారు మరీ ఎళ్లి ఒప్పించారు. అండ్ దీన్ని ప్రొడక్షన్ చేసేది మైత్రి మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఈ మూవీ అనేది వస్తుంది. సుకుమార్ ఎంటర్ అయ్యారంటే ఇంకా దాని అవుట్‌పుట్ అండ్ దాని స్టోరీ టెల్లింగ్ గురించి మీకే ఒక అంచనాలకు వదిలేస్తున్నాను.
అండ్ మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో మనకి కామెంట్స్ రూపంలో కూడా తెలపండి. మన సబ్స్క్రైబర్లు చాలామంది ఈ మూవీ రిక్వెస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఐ మీన్ ఈ మూవీ బ్రేక్‌డౌన్ వీడియో కోసం ఎదురు చూస్తున్నాను. నేను కూడా ఏమన్నా అప్డేట్స్ రాంగానే మీకు వరకు చేరవేస్తా అని చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు షెడ్యూల్ 4 అయ్యాకే టీజర్ బ్రేక్‌డౌన్ టీజర్ అనేది రిలీజ్ చేస్తారు. అప్పుడే టీజర్ బ్రేక్‌డౌన్ అనేది మూవీ నుంచి వస్తుంది. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే 'జగపతి బాబు' గారే ఉన్నారు కాబట్టి మెయిన్ విలన్‌గా రామ్ చరణ్ గారు తండ్రిగా కూడా అనుకోవచ్చు. మాక్సిమం రామ్ చరణ్ తండ్రిగా అయితే యాక్ట్ చేయలేరు. విలన్ అనే చెప్పుకోవాలి. ఏదైతే రంగస్థలంలో పాటించారో. అండ్ ఇంకా ఈ మూవీలో ఎవరెవరు జాయిన్ అయ్యారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారని మనకి ఫర్దర్‌గా షెడ్యూల్ 2 మరియు షెడ్యూల్ 3 పూర్తయ్యేసరికి అంతా ఒక అవగాహనకొస్తది. అప్పుడు నేను మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. రేపు రిపబ్లిక్ డే మరియు మన టెలిగ్రామ్ ఛానల్‌లో చాలా అంటే చాలా ఆఫర్స్ వస్తాయి. అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ నుంచి. మీరు ఎంబటనే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయిపోండి అండ్ ఆఫర్స్ అనేవి తీసుకోండి. అండ్ ఒక్కసారి గూగుల్‌కెళ్ళి ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ 997 అనే మన బ్లాగ్‌ని ఒక్కసారి టచ్ చేసి చూడండి. అక్కడ మనం మనశ్శాంతిగా ఎలా బతకాలి, మన స్ట్రెస్‌ని మరియు మన బ్లడ్ ప్రెషర్ అంటే బీపీని ఎలా తగ్గించుకోవాలో ఒక ఆర్టికల్ ఉంది. మీరు చదువుతారని నేను కోరుకుంటూ ఈ వీడియోకి